ఈవేళ కొంచెం సింపుల్గా వంట అయితే కానీ చేస్తున్నాను. కొంచెం ఆవాలు, మినపప్పు, మిరపకాయ, అంతే సింపుల్గా. దేంట్లో కనుక్కుంటున్నారా? కొంచెం ఉప్మా కూర అయితే మాత్రం వండుతున్నానండి. చాలా స్పీడ్గా బయటికి వెళ్ళే పని ఉంది కాబట్టి సింపుల్గా కానీ చేస్తున్నాను. ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. బంగాళదుంప ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టిందే. కొంచెం ఇలా బాయిల్ చేశాను. తొక్కలున్నా కూడా మరేం పర్వాలేదు. కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేయించేసుకుందాం. చాలా కమ్మగా ఉంటుంది, స్పీడ్గా అయిపోతుంది. ఎక్కడికైనా వెళ్ళాలి అనుకునేటప్పుడు ఈ విధంగా నేనైతే మాత్రం కానిచ్చేస్తాను. లైట్గా ఉప్పు, పసుపు. ఇందులో ఉప్పు ఎక్కువ పట్టదు, మసాలా వేయవలసిన పని లేదు. ఇష్టమైతే మాత్రం అల్లం వేసుకుంటారండి, నేనైతే వేయలేదు. అయితే మెత్తగా ఉందని వేయలేదు అంతే, అంతగానే కాదు. నెక్స్ట్ ఏంటంటే ఇది ఉప్మా కూర అంటారు. సేమ్ ఉప్మా ప్రాసెస్ మొత్తం అంతా కూడా కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కూడాను. ఇందులోనూ ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది, స్పీడ్గా అయిపోతుంది. కొంచెం కరివేపాకు, కొంచెం తొక్క ఉన్నా కూడా పర్వాలేదు, అందుకని ఈ విధంగా నేను స్మాష్ చేసేస్తాను. కుక్కర్లో అన్నం పెట్టేటప్పుడు పెట్టేశానండి. 3 విజిల్స్కి అయితే సరిపోతుంది. కొంచెం వేసేద్దాం సాల్ట్. ఈవేళ మా అబ్బాయి నేనేనండి భోజనానికి, అందుకని ఇంత సింపుల్గా కానిచ్చేసాను. ఇవి చపాతీలో తింటే కూడా బాగుంటుంది. మనం ఏదైనా ఇష్టంగా తినటంలో ఉంటుందండి. ఒకటే చెప్తాను నేను, ఇదే ఉండాలి, మనం అదే తినాలి అని మనం బ్రెయిన్లో పెట్టుకున్నామంటే ఏది సాధ్యం కాదు. ఏది ఉంటే అందుబాటులో అదే తినాలి. నా పిల్లలకైతే మాత్రం నేను అదే నేర్పించాను. మా అబ్బాయికి కూడాను ఏది ఉంటే అదే తింటారు. పప్పు మిగిలిపోయినా చపాతీలోకి తింటారు, పూరీలోకి తింటారు, ఇడ్లీలో కూడా నలుచుకు తినేస్తారు. అంటే సందర్భాన్ని బట్టి తినేటట్టు ఉండాలి తప్పించి మనం కుదుర్చుకుని మనం చేసుకుని అనే పద్ధతి అయితే కాదు. మా పెద్దవాళ్ళు, మా అమ్మగారు వాళ్ళ ఇంట్లోనూ ఇప్పుడు బంగాళదుంపల రకాలు, వెరైటీలు, బోల్డెన్ రకాలు చూపిస్తున్నారు. అప్పుడు ఈ ఉల్లికారం పెట్టి కూర, నెక్స్ట్ బంగాళదుంప ఇలా ఉప్మా కూర, వంకాయ బంగాళదుంప అల్లం పెట్టి కూర, లేదు అంటే బంగాళదుంప వేపుడు. మ్యాక్సిమం బంగాళదుంప వేపుడు చాలా తక్కువ మాలో వండుకోవడం. ఎందుకు అంటే ఎక్కువ తినద్దు అనేవారు పిల్లల్ని, వాతం చేస్తుంది తినద్దు అని అంటూ ఉండేవారు. కానీ ఆ తర్వాత ఇప్పుడు డేంజర్ అని తెలుస్తుంది తింటుంటే బంగాళదుంప ఎక్కువ. అందుకని అన్నీ కలగలిపి వండుతూ ఉండేవారు అనమాట. అందులో ఎక్కువ అల్లం ప్రాసెస్ ఉండేది. మాకు వండే వంకాయ కూరలోనో వంకాయ బంగాళదుంప వండిన అల్లం ప్రాసెస్ ఉండేదన్నమాట. అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది అంటూ ఉంటారు. నేను ఇందులో కూడా నేను అల్లం వేయాలి. ఎందుకంటే మనం ఉప్మా కూర అన్నాం కదా, బంగాళదుంప ఉప్మా కూర సింపుల్గా అయిపోతుందండి, చాలా సింపుల్ అయిపోయిందండి. మనది ఏంటి బంగాళదుంప ఉప్మా కూర. నీకు వంకాయ చేసి అలవాటైపోయింది. బంగాళదుంప ఉప్మా కూర సింపుల్గా. కొంచెం శనగపప్పు, మినపప్పు, మిరపకాయలు, ఆవాలు, పోపు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఎండుమిరపకాయ ఎక్కువ వేపైనా పర్వాలేదు. బంగాళదుంప ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నాం. ఇవన్నీ వేయించేసుకోవడం, శుభ్రంగా ఉప్మాలో ఈ విధంగా కలిపేసుకోవడం. 5 నిమిషాల్లో అయిపోతుంది. టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుందండి. ఫినిషింగ్ టచ్లో కొంచెం మీకు నిమ్మకాయ అయితే మాత్రం చూపించలేదు, ఇప్పుడు చూపిస్తున్నాను. బాగుంటుంది నిమ్మకాయ పిండుకొని ఉప్మా కూర తింటే. మా ఆయనగారికి అయితే కొంచెం తీసాను, ఆయన తింటారు కాబట్టి మా ఇద్దరికి అయితే మాత్రం వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. మనం ఉప్మాలో కూడా నిమ్మకాయ వేసి తింటే చాలా బాగుంటుందండి. అది కూడా నేను బాగా చల్లారిపోయిన తర్వాత అయితే మాత్రం వేసాను.